హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం వైట్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. నేను సింపుల్గా ఇద్దరికి సరిపడా తీసుకున్నానండి. ఒక పావు చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, కొరియండర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాక ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులో అన్ని ఆల్ ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు అన్నీ వేసుకొని మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొరియండర్ అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకోవట్లేదండి, నాకు నచ్చదు. మీకు కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్లో కారం వేయకూడదు, అప్పుడే వైట్ చికెన్ బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. కొంచెం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకున్న తర్వాత కొంచెం వాటర్గా వస్తుంది కదా, అప్పుడు నేను ఒక కప్పు చిన్న కప్తోని 2.5 కప్స్ తీసుకున్నాను. ఆ 2.5 కప్స్ రైస్ తీసుకొని కడిగేసి పెట్టుకున్నాను. కడిగేసి అందులో వేసుకున్న తర్వాత సేమ్ కప్పు మెజర్మెంట్స్తో కప్పుకి 2 కప్స్ నేను మామూలు రైస్ చేస్తున్నాను కాబట్టి మీరు బాస్మతి రైస్తో చేస్తే మెజర్మెంట్స్ దానికి తగ్గట్టు వేసుకోవాలి. వాటర్ వేసాక తగినంత సాల్ట్, గరం మసాలా వేసి విజిల్స్ రానివ్వాలి. ఇది మామూలు రైస్ కాబట్టి నేను ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసాను. ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసారంటే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ, చిటికలో చేసుకోవచ్చు. వైట్ చికెన్ బిర్యానీ రెడీ అండి. ఇద్దరికి కరెక్ట్గా వచ్చేస్తుంది క్వాంటిటీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.